Hello everyone. Welcome back. Psychology of Money, Chapter 12 Surprise. సో, దీంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏందంటే, మనం మామూలుగా స్టాక్స్ గురించి గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గురించి చూడాలంటే హిస్టరీని బాగా చూస్తా ఉంటాం అనమాట. కానీ పాతవి జరిగినేటివి మనం అండర్‌స్టాండ్ చేసుకునేదానికి, చూసేదానికి మంచిగా బానే ఉంటుంది గానీ, ఫ్యూచర్‌ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది చాలా డిఫికల్ట్. మనం ఇంకో చాప్టర్‌లో కూడా చూసాం. రూమ్ ఫర్ ఎర్రర్ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ప్రిడిక్షన్ చేయలేం. అది అన్నిటికన్నా చాలా కష్టం కాబట్టి. సో, హిస్టోరియన్స్ ఏమి ప్రాఫిట్స్ కాదు. అంటే ముందర జరగబోయేది జాతకం, భవిష్యం అని చెప్పడానికి బ్రహ్మం గారు చెప్పినట్టు. కానీ పాతదాన్ని చూస్తే మనకొక భరోసా వస్తది. ఓహ్! ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు అదే జరగడానికి ఛాన్స్ ఉన్నది. కానీ నిజంగా అలా జరిగిద్దా లేదా అనేది ఎవరు చెప్పడం అనేది చెప్పలేరనమాట. సో, బేసిక్‌గా ఇన్వెస్టింగ్ అంటే హార్డ్ సైన్స్ లాగా కాదు. అదేందంటే మన దగ్గర ఉన్న లిమిటెడ్ డేటాతో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉండిద్ది. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఒకాయన రిచర్డ్ ఫ్లేమన్ అని చెప్పి గ్రేట్ ఫిజిసిస్ట్ ఏమన్నాడంటే, ఒకవేళ ఎలక్ట్రాన్స్ గనక ఫీలింగ్ ఉండి నేను కింద ఆటం చుట్టూ తిరగను అని చెప్పంటే ఎలా ఉండేదో ప్రపంచం. మోస్ట్‌లీ మనం క్యాపిటలిజంలో చూస్తే మనుషులే ఎక్కువ ప్రపంచాన్ని రన్ చేస్తా ఉంటారు. అండ్ దే హావ్ సెన్స్ ఆఫ్ ఎమోషన్, ప్రైడ్, ఎవ్రీథింగ్. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఓన్లీ ఎకనామిక్ డెసిషన్సే కాకుండా ఎమోషన్స్ బట్టి కూడా తీసుకుంటా ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలు నచ్చిందని ఒకటి చేసేయడము, లేదా ఒకళ్ళ మీద కోపంతో ఇంకో డెసిషన్ తీసుకోవడం. అలా చేయడం వల్ల తారుమారయ్యే డెసిషన్స్ చేసి అవ్వడానికి ఎంతో చేస్తుంది. చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఇప్పుడు మన రీసెంట్‌గా జరిగింది చూస్తే పాకిస్తాన్ వాళ్ళు మిలిటెంట్స్ పంపించి కాశ్మీర్‌లో టూరిస్ట్‌ని చంపించారు. అది ఏం ఉపయోగం? ఆల్రెడీ వాళ్ళ కంట్రీ చాలా లాస్‌లో ఎళ్ళిపోతా ఉంది. ఇది ఉంది. ఇలాంటివన్నీ చేయిచ్చేది యాక్టివ్‌గా పాకిస్తాన్ మిలిటరీ అని ఒక ఇంటెలిజెన్స్ ఐడియా అనేది ఇండియాకి చాలా ఖచ్చితంగా ఉంది. అండ్ పాస్ట్‌లో కూడా చాలా ఇలాంటి ఈవెంట్స్ అయన్నీ చేశామన్నమాట. ఎప్పటికప్పుడు అయి చేయడం వల్ల ఏముంది? ఇప్పుడు మనం రిటాలియేట్ చేస్తే ఎవరికి ఎక్కువ నష్టం? అందరికీ నష్టమే. కానీ అలాంటివి చేసి స్టెప్స్ తీసుకుంటారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. సో, వీటిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనం ఆహ్, ఓన్లీ పాస్ట్ డేటా మీద రిలై అయితే ఏందంటే, విల్ లైక్లీ టు మిస్ ద ఔట్‌లైయర్ ఈవెంట్స్ దట్ మూవ్ నీడిల్ ద మోస్ట్. మనం పాతవన్నీ గమనించుకుంటా ఉంటే, ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో ఏది గట్టిగా జరుగుతుంది, ఏది ఇంపాక్ట్ చేస్తదనేది మనం మిస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ మూవ్‌మెంట్‌లో ఇప్పుడు పాతయి జరిగేటివన్నీ చూసి మనం చేసుకున్న వాటికి ప్రిపేర్డ్‌గా ఉంటే ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ వస్తా ఉంది. ఇంతకుముందు లేనట్టుగా జరుగుతా ఉంది. జాబ్ డైనమిక్స్, థింగ్స్ వరల్డ్ ఫినామినా మొత్తం చేంజ్ అయిపోయేలా ఉంది. ఇప్పుడు దాకా ఓన్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలాగైతే హ్యూమన్ పవర్‌ని మెషిన్ పవర్‌తో రీప్లేస్ చేసిందో టెక్నికల్ జాబ్స్, థింకింగ్ జాబ్స్, మైండ్ యూజ్ చేసే జాబ్స్ అన్నిటికి కూడా ఇప్పుడు రిపిటీటివ్ వాటిల్లో ఎక్కువ క్రియేటివ్ కూడా చేయగలుగుతుంది. అంటే మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, స్టోరీస్ క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇన్ లాంగ్ ఫ్రేమ్‌లో చూస్తే అట్‌లీస్ట్ రిపిటిటివ్ టాస్క్స్ థింక్ చేసేటివి, కొంచెం అదే ఫ్లోలో చేసేటివి బీపీఓస్ అయన్నీ ఇప్పుడు మాయమైపోబోతున్నాయి. ఆ థింగ్స్ అన్నీ పోతాయట. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్స్ చూసామనుకోండి హిస్టరీలో, మొత్తం జరిగే హిస్టరీలో ఎన్నో జరుగుతా ఉంటాయి. కానీ మొత్తం పరిమాణం మార్చిన మనుషులు, థింగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయట. ఇక్కడ ఆథర్ కొన్ని పేర్లు చెప్తాడట. అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, మావో, గ్యార్వీలో ప్రిన్సిప్, థామస్ ఎడిసన్, బిల్ గేట్స్, మార్షల్ లూథర్ కింగ్ ఈ పేర్లు చెప్పారు. వీళ్ళు చేయడం వల్ల వీళ్ళు ఒక 7 మంది పేర్లు చెప్పారు. వీళ్ళు చేయడం వల్ల మొత్తం ప్రపంచ గమనం అనేది మొత్తం చాలా వరకు మారిపోయింది. కానీ వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ 0.00000004% కన్నా తక్కువ. కానీ అది స్టిల్ తీసుంది. అలాగే మనం జరిగిన ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్స్, ఈవెంట్స్ చూస్తే గ్రేట్ డిప్రెషన్, వరల్డ్ వార్ 2, మాన్హాటన్ ప్రాజెక్ట్, వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్, హ్యాపర్‌నెట్, సెప్టెంబర్ 11 ఇంకోటి ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్. రష్యా అనేది సోవియట్ అనేది విడిపోయి రష్యా సెపరేట్ అయిపోయి మిగిలిన చిన్న చిన్న దేశాలవ్వడం. ఇవన్నీ కూడా హ్యాండ్‌ఫుల్ ఈవెంట్స్ 20థ్ సెంచరీలో జరిగినటివి. కానీ మొత్తం గమనాన్ని వచ్చేసి చేంజ్ చేయగలిగే సామర్థ్యంలో జరుగుతున్నాయన్నమాట. అలాగే హిస్టరీ అనేది మిస్‌లీడింగ్ గైడ్ ఫర్ ఎకనామిక్స్, స్టాక్ మార్కెట్ అవ్వచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడున్న వరల్డ్‌కున్న స్ట్రక్చరల్ చేంజ్ బేసిస్ అనేది మనం కరెక్ట్‌గా చెప్పలేం.
పాతప్పుడు ఉండే థింగ్స్, ఇప్పుడుండే థింగ్స్ కరెక్ట్‌గా అదే జరగాలి, రిపీట్ అవ్వాలి అని అనుకోవడం మంచిదే. ఒక రిఫరెన్స్ మనం పెట్టుకోవడం. కానీ జరగదు. ఇప్పుడే మనం చూసాం ఒక 'వారెన్ బఫెట్' వాళ్ళ గురువు 'బెంజమిన్ గ్రహాము' ఒక బుక్ రాసారు 'ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్' అని. ఫేవరెట్ బుక్. అంటే ఇంక అది బైబిల్ లాగా అనుకోండి ఇన్వెస్ట్‌మెంట్‌కి. మనం చూద్దాం. దాని గురించి కూడా ఒకసారి రీసెర్చ్ చేసేద్దాం. అందులో ఎలా ఉండిందంటే ఒకానొక టైంలో ఫస్ట్, సెకండ్ ఎడిషన్‌లో ఆయన చెప్పేదేంటంటే ఇప్పుడున్న ప్రైస్ కన్నా, మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ రేట్‌లో చీప్‌గా ఫ్లోట్ అయ్యే స్టాక్స్‌ని మీరు కొనుక్కోండి 15, 20% సో, మీకు అయ్యి దొరుకుతాయి. కానీ ఇప్పటి కాలంలో చూస్తే అన్నీ ఓవర్ ప్రైస్‌డే ఉన్నాయి. అలా అని చెప్పి మనం పెట్టుకుంటే అసలు మనం స్టాక్సే కొనలేము. ప్లస్ అందులో ఉన్న చాలా థియరీలు మనం వాడుకోవచ్చు కానీ, ఆయన స్టార్ట్ చేసిందంటే సింపుల్ మీరు రిచ్ అవ్వడానికి గల ఫార్ములాలు ఇచ్చాడు. కానీ ఆయన ఫార్ములాని ప్రతి 2, 3 ఏళ్ళకి రిపీటెడ్ ఎడిషన్‌లో మార్చుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయే ముందర ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. నా బుక్ అప్లికబుల్ అవుద్దో లేదో అని చెప్పేసేసి ఆయనే అన్నాడన్నమాట. బట్ మనం వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి అసలు ఇన్వెస్టింగ్ బేసిక్స్ ఏంటి అనేది తెలుసుకునేదానికి ఆ బుక్కు మారిపోవచ్చు. కాంపిటీషను, అవేర్‌నెస్, పీపుల్‌కున్న నాలెడ్జ్ అన్నీ పెరిగిపోయింది. ఆ టైంలో స్టాక్స్ మీద అంతమంది ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి, ఇన్వెస్ట్ చేసినోళ్ళు బాగా డబ్బులు సంపాదించారట. ఇప్పుడు ప్రతి వాడికి అందుబాటులో ఉంది. ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో ఉండరు. కానీ మనం మెయిన్‌గా చూడాల్సిందంటే ఆ 1% పీపుల్ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎలాంటి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేస్తున్నారు అనేది గమనించుకుంటే నెక్స్ట్ ఎలా ఎళ్తుందో కొంత ఐడియా వస్తది. అన్నీ ట్రూ అవుతాయని కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. సో, అది ఈ చాప్టర్ ద్వారా చెప్పాలనుకుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. సో, బీ రెడీ ఫర్ ద అప్‌కమింగ్ సర్ప్రైజెస్.